వీరభద్రరావు మామళ్ళపల్లి ప్రెజెంట్స్ మై యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. డివోషనల్ అండ్ కల్చరల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మా గురువులు శ్రీ రవి కామేశ్వర శర్మ గారికి నమస్కారములు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు కార్యక్రమం అయ్యప్ప భిక్షలో పంబా సద్ది అంటే ఏమిటి అనే కార్యక్రమం తెలుసుకుందాం. ముందుగా శబరిమలై కొండ మీద ఒక్కసారి ఆ అయ్యప్ప దృశ్యాలని ఒక్కసారి చూద్దాము. చూడండి. గురుస్వామి నారికేల గురుస్వామి శ్రీ మామిళ్ళపల్లి వీరభద్రరావు గారి 18వ సారి పురస్కరించుకుంటూ ఆనందంగా శబరిమలలో ఇక్కడ చేరుకుని స్వామి శబరిమల దర్శనాలు చూశారు. ఎంతోమంది భక్తులు ఉన్నారు. చూడండి, భస్మకుళం ఈ దృశ్యం కూడా చూశారు. ఇది ఓ పంబా నది. పందల రాజకుమారుడు పులి మీద కూర్చున్న కనబడుతున్నాడు అయ్యప్ప స్వామి. పవిత్రమైనటువంటి సర్వ పాపమును హరించేటువంటి ఆ పంబా నదిని చూడండి. ఒక్కసారి నమస్కారం చేసుకోండి. స్వామి స్వామియే శరణమయ్యప్ప అని ఒక్క నమస్మరణ చేయండి. ఆ పంబా నదిలో స్నానం చేస్తూ ఉంటారు భక్తులు ఎంతోమంది. వేలల్లో లక్షల్లో ఎంతోమంది భక్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటారు. స్వామి ఆ పంబా నదిలో స్వామి శరణమయ్యప్ప అంటూ నమస్మరణ చేస్తూ ఉంటారు. స్నానాలు ముగించుకున్న తర్వాత ఆ సూర్య భగవానికి అర్ఘ్యం సమర్పిస్తూ ఉంటారు. ఎంతమందో భక్తులు ఎంతో పుణ్యాన్ని సంపాదించుకుంటారు. జీవితంలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఇటువంటి పవిత్రమైనటువంటి పంబా నదిలో స్నానం చేయడమనే అదృష్టం కలుగుతుంది. స్వామి ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉంటాయి. స్వామియే శరణమయ్యప్ప, పంబా నదియే శరణమయ్యప్ప, పంబా నదియే శరణమయ్యప్ప అని ఆ స్వామి నమస్కారం చేసుకోండి. అది కనపడుతోంది కదా. ఆ కనపడే రవిస్వామి గురువు గారు కాకినాడ అద్భుతమైన కార్యక్రమాల్ని తలపెడుతూ ఉంటారు. స్వామివారికి పూజా కార్యక్రమం ఇక్కడ చేస్తున్నారు స్వామి. ఈ పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత మరి అన్నపూర్ణాష్టకం చదువుతూ రవిస్వామి గురువు గారు అయ్యప్ప భక్తుల చేత అందరి చేత కూడా ఆ అన్నపూర్ణాదేవికి భిక్షను నైవేద్యం పెట్టిస్తున్నారు. ఇదిగో చూడండి. ఇలా భిక్ష స్వీకరించేటప్పుడు అక్కడ కర్పూరం వెలిగించి ఆ కర్పూర దీపాన్నే స్వామిగా తలంచి ఆ కర్పూర దీపంలోనే స్వామి మకర జ్యోతిని చూసుకుంటూ అదే ఆ దీపమే, ఆ వెలిగే, ఆ కాంతే స్వామి శరణు, స్వామి శరణు, అయ్యప్ప శరణు అని స్వామి యొక్క నామాలు చెప్పుకుంటూ శరణ ఘోషలు చెప్పుకుంటూ స్వామి భిక్షను స్వీకరించడం జరుగుతుంది. అదిగో చూడండి, అందరూ కూడా భిక్షను స్వీకరిస్తున్నారు భక్తులందరూ కూడా. అక్కడ ఇటువంటి కార్యక్రమం పంబాలో మాత్రమే జరుగుతుంది. శబరిమలలో పంబలో జరుగుతూ ఉంటుంది ఇటువంటి కార్యక్రమం. దీన్నే పంబా సద్ది అంటారు. భక్తులందరూ కూడా ఇక్కడ భిక్షలు స్వీకరిస్తున్నారు. ఈ పంబా భిక్ష స్వీకరిస్తున్నారు, పంబా సద్ది స్వీకరిస్తున్నారు. పంబా సద్ది స్వీకరించి ఆ తరువాత భక్తులందరూ కూడా చూడండి మరి అరిటాకుల్లో వారు భిక్ష స్వీకరించి ఉన్నారు. భిక్ష స్వీకరించిన తర్వాత ఇక్కడ కొంతమంది స్వాములు వేలం పాట పాడుకుంటారు. ఎవరైతే ఎక్కువ సొమ్ముతో పాడుకున్నారో వారికి అనుమతినిస్తారు. వారు ఈ భిక్ష స్వీకరించిన ఈ అరటి ఆకుల మీద దొర్లిస్తారు వాళ్ళందరినీ కూడా. అటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని చూద్దాం. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. స్వామి శరణమయ్యప్ప పర్యాయాలు చెప్తారు వీళ్ళందరినీ కూడా. ఇది ఎంతో అదృష్టం. ఎవరైనా తిన్న ఆకు మీద ఎవరు దొరలమంటే ఎవరు దొరుకుతారు? కానీ ఇది పుణ్య కార్యక్రమం. ఇటువంటి పుణ్య కార్యక్రమంలో పాల్గొనడం వల్ల సర్వ పాపాలు నశిస్తాయి, సర్వ కర్మలు నశిస్తాయి. అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇది కావాలని అందరూ కూడా పోటీపడి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అయ్యప్ప స్వామి వారు నామస్మరణ చేసుకుంటూ స్వామియే శరణమయ్యప్ప అంటూ ఆ భిక్షను స్వీకరించిన ఆకుల మీద టాకుల మీద ఆ స్వామిని అలా తిరుగుతూ ఉంటారు, గుండ్రంగా తిప్పుతూ ఉంటారు వీళ్ళందరినీ కూడా. ఇది ఎంతో పుణ్యం చేసుకోవాలి అటు కార్యక్రమం చేయడానికి. ఈ కార్యక్రమం చూసినా పుణ్యమే, చేసినా పుణ్యమే. స్వామి శరణమయ్యప్ప అంటూ కూడా
ఎన్నో కర్మలు నశిస్తాయి, ఎన్నో పుణ్యాలు మనకు ప్రాప్తిస్తాయి. అటువంటిది అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. శబరిమలలో పంబలో ఈ పంపాసద్ది అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని మన కాకినాడ రవిస్వామి గురువు గారు పంబాసద్ది ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఆ స్వామి జరిపిస్తూ ఉంటారు. ఎంతోమంది భక్తులను ఆయన తీసుకెళ్తూ ఉంటారు. ఎన్నో నామస్మరణలు చేయిస్తూ ఉంటారు, తీర్థయాత్రలు చేయిస్తూ ఉంటారు. భక్తుల చేత శివ అష్టోత్తరాలు చదివిస్తారు, గణపతి అష్టోత్తరాలు, సుబ్రహ్మణ్య అష్టోత్తరాలు, లక్ష్మీ అష్టోత్తరాలు, అయ్యప్ప అష్టోత్తరాలు, ఎన్నో అష్టోత్తరాలు స్వామి చేత నామస్మరణ చేయిస్తూ ఉంటారు. గురువులు ఆయన అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అవి చూస్తున్నారు, కార్యక్రమం చూస్తున్నారు కదా, ఈ పంబాసతి కార్యక్రమాన్ని చూస్తున్నారు. అత్యద్భుతమైన కార్యక్రమం. అందరూ నమస్కారం చేసుకోండి. ఈ కార్యక్రమంలో పాల్గొని ఇలాంటి కార్యక్రమాలను చూడడం మనం ఎంతో అదృష్టంగా ఆలోచించాలి. మన దుష్కర్మలు ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా మనకు తెలియకుండానే కరిగిపోతూ ఉంటాయి. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప అని చెప్పి ఆ స్వాములందరూ కూడా స్వామి నామాన్ని తలుచుకుంటూ ఈ రకంగా ఈ కార్యక్రమాన్ని తలపిస్తారు. చూడండి ఎంత బాగుందో ఈ కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమం చూడడం మన అదృష్టంగా భావించండి. అవి ఒక్కసారి నమస్కారం చేసుకోండి. గురువు గారు అందరినీ కూడా నమస్కారం చేసుకోమని చెప్తున్నారు. రవిస్వామి గురువు గారు నమస్కారం చేసుకోమని చెప్తున్నారు. అందరూ నమస్కారం చేసుకోండి. అది చూడండి. ఈ రకంగా స్వామి యొక్క కోరికలు తీర్చుకుంటూ స్వామి యొక్క నామస్మరణ చేస్తూ స్వామి శరణమయ్యప్ప, పంబా శిశువే శరణమయ్యప్ప, హరిహర సుఖనే శరణమయ్యప్ప, ఆపద్ బాంధవనే శరణమయ్యప్ప, అనాథ రక్షకనే శరణమయ్యప్ప. చూడండి భక్తులందరూ కూడా హరినామస్మరణ చేసినట్టుగా శివనామస్మరణ చేస్తూ వెళ్తున్నారు. ఇగో చూడండి, భోజనాల కార్యక్రమం పూర్తయింది, భిక్షా కార్యక్రమం పూర్తయింది. ఆ అరిటాకుల్ని భక్ష్యం చేసిన ఆకులంటే కూడా ఒక బుట్టలో పెట్టుకుని దానిని శిరస్సు మీద ధరించి ఆ గురువుగారు ముందు నడుస్తున్నారు, వెనకాల భక్తులు నడుస్తున్నారు. దీన్ని మళ్ళా ప్రవహించలో నదిలో కలపాలి. వీటిని జంతువులు తినకూడదు, ముట్టుకోకూడదు, మహాపాపం బడిను. అందుకనే చూడండి ఆ నదిలో కలపడానికి తీసుకెళ్తున్నారు. స్వామి శరణనామాలు చెప్పుకుంటూ స్వామిని శరణ చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఈ రకంగా నదిలో కలిపినప్పుడు ఆ ఆకులను దాంట్లో కలపాలి. ఈ రకంగా కార్యక్రమం పూర్తవుతుంది. ఇటువంటి కార్యక్రమాన్ని మంచి వీడియో చేశాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీరభద్రరావు మామిడిపల్లి ప్రెజెంట్స్ మై యూట్యూబ్ ఛానల్ డివోషనల్ అండ్ కల్చరల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీరభద్రరావు మామిడిపల్లి ప్రెజెంట్స్. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మా రవిస్వామి గురువు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.